మెజార్టీతో సీట్లు ఇవ్వాలి. మళ్ళీ లోక్సభలో సాధ్యం కాదు. లోక్సభలో సాధ్యం కావాలంటే ఇప్పుడు ఆ తృణమూల్ వాళ్ళు చీలిపోయి అన్న ఇటు రావాలి, డిఎంకే వాళ్ళు మద్దతు అన్న ఇవ్వాలి, అవన్నీ జరగాలి. అవన్నీ జరిగే పరిస్థితి లేకపోతే అవ్వదు. ఈ టర్మ్ లో అసలు అవ్వదు. బిల్లు 2/3 మెజార్టీతో అక్కడ ఆమోదం పొందరు కాకుండా సగం అసెంబ్లీలో ఆమోదం పొందాలి. అసెంబ్లీల పరంగా వీళ్ళకి ప్రాబ్లం లేదు, 21 రాష్ట్రాల్లో వీళ్ళే ఉన్నారు కాబట్టి. కానీ లోక్సభలోనూ రాజ్యసభలో 2/3 మెజార్టీ చేయడం పెద్ద కష్టంగా. వీళ్ళు అనుకున్నట్టు 28 కనుక వీళ్ళకి పూర్తి మెజార్టీ వస్తే వీళ్ళు కలిసి అప్పుడు 28లో అమలు చేసేసి రేవంత్ చెప్పినట్టు రేవంత్ కూడా 28లో ఎన్నికలు కాదు, నాకు ఒక 6 నెలలు ఎక్స్టెండ్ అవుతుందని చెప్పాడు ఆ మధ్యన ఢిల్లీ వెళ్ళొచ్చు. ఆ లెక్కను చూసుకున్నప్పుడు 29లో జరిగేటటువంటి ఎన్నికల్లో వాళ్ళ 5 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మన 5 రాష్ట్రాలు ఉంటాయి అప్పుడే. దాంతో పాటు ఆ తర్వాత 6 నెలలకు ఎన్నికలు జరిగే ఉంటాయి. మహారాష్ట్ర అయ్యి ముందు తెస్తారు. మొత్తం దాదాపుగా 15 రాష్ట్రాలు 20 రాష్ట్రాలు ఒకేసారి ఎన్నికలు జరుపుతారు. 2034 వచ్చేటప్పటికి ఈ రాష్ట్రాలన్నిటితో పాటుగా మున్సిపాలిటీలు, పంచాయతీలు అన్ని ఒకేసారి పెడతారు. 3 నెలల్లో కంప్లీట్ చేసేసుకుని కూర్చుంటారు. ఇక ఆ తర్వాత చేసే ప్రతి ఎన్నికలో కూడా ఒకవేళ మధ్యలో ఎవడన్నా గవర్నమెంట్ పడిపోయింది, నెక్స్ట్ 6 ఎన్నేళ్లు మిగిలి ఉంటే అన్నేళ్లకే ఎన్నికలని పెడతారు. అది జరుగుతుంది. మొత్తం మీద 2034 అయితే క్లియర్ అయిపోతుంది. చూడాలి, జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. రైట్, చూద్దాం.